నిజాన్ని పారేసుకున్న చోట అబద్ధమే దొరుకుతుంది. తిరిగి నిజాన్ని పొందాలంటే 100 అబద్ధాల్ని దాటాలి. నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వారే ధైర్యవంతులు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇక్కడైతే కొన్ని పెసరపప్పు అయితే ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి. అలాగే ఇందులో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే తుంపేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం అయితే ఇదిగో ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసాను. అలాగే జీలకర్ర, ఇంకా దీనికి రుచికి సరిపడా ఉప్పు మొత్తం తీసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇదిగో ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకొని వచ్చేసానండి. చూడండి, ఇదంతా అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి దోసకండి పెసరట్టు అనమాట. పెసరపప్పు అయితే నిన్న కొంచెం ఎక్కువ పడ్డాయి అని చెప్పాను కదా, ఇంకా అవైతే ఇప్పుడు చేస్తున్నానండి. ఇప్పుడు చేస్తున్నా కూడా ఇంకా కొన్ని ఉన్నాయండి పెసరపప్పు. ఇదిగో ఇక్కడైతే ఇది పక్కన పెట్టేస్తున్నానండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో అల్లం, వెల్లుల్లిపాయలు, అలాగే దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవైతే వేయించుకున్నాను అనమాట. కట్ చేసుకొని కొంచెం నూనె వేసి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు కూడా వేయాలండి. ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకొని ఈ ముక్కలన్నీ అందులో వేసి జీలకర్ర, ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇదైతే మిక్సీ పట్టుకొచ్చేసాను. చూడండి, ఇదంతా వేయించుకునేటప్పుడు కట్ చేసేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదులండి, మరీ లెంత్ ఎక్కువైపోతూ ఉంటుంది కదా అని. ఇదిగో ఇక్కడైతే మిక్సీ పట్టుకొని వచ్చేసానండి. ఇది వచ్చేసి దొండకాయ పచ్చడి అనమాట. టమాటాలు అయితే 1-2 వేసాను అంతే. చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఇంక ఇదైతే పక్కన పెట్టేస్తున్నాను మూత పెట్టేసి. అలాగే ఇంక ఇప్పుడు వచ్చేసి స్టవ్ దగ్గరికి వచ్చి స్టవ్ అయితే వెలిగించుకుంటున్నానండి. స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టేస్తున్నాను. ఒక బాండీ పెట్టి కొంచెం ఆయిల్ తీసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ తీసుకొని పోపు దినుసులు అయితే వేస్తున్నాను అనమాట. ఏంటి స్వప్న, ఇది దేనికి అనుకుంటున్నారా? చెప్తాను చూడండి, అర్థమైపోతుంది కదా ఎందుకు తొందర. ఇది వచ్చేసి ఉప్మా చేస్తున్నాను అనమాట. ఇక్కడ పెద్ద ఇదేం లేదులండి. ఉప్మా అంటే ఉల్లిపాయలు, టమాటాలు ఇవన్నీ వేయవా ఏంటి స్వప్న అనుకుంటున్నారా? అవన్నీ ఏం వేయట్లేదండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే పోపు దినుసులు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేగిన తర్వాత వాటర్ అయితే తీసుకున్నానండి. కొంచెం ఉప్పు వేసాను, అలాగే కస్తూరి మెంతి ఉంటుంది కదా, అది కూడా కొంచెం అయితే వేసానండి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ బాగా మరగాలన్నమాట. ఈ నీళ్ళన్నీ చక్కగా మరిగిన తర్వాత బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చి ఇందులో అయితే వస్తున్నానండి. కొంచెం కలుపుకుంటూ వేయాలన్నమాట, లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా. ఇదిగో ఇలా అయితే సింపుల్గా చేసేస్తున్నాను అనమాట ఉప్మా. ఈ ఉప్మా వచ్చేసి ఉప్మా పెసరట్లోకి అనమాట, అందుకే సింపుల్గా ఇలా అయితే చేస్తున్నాను. పెసరట్టు ఉప్మాకి సింపుల్గా ఇలా చేసామంటే టేస్ట్ బాగుంటుందండి, అందుకే ఇలా చేస్తున్నాను అనమాట. ఇంక అన్నీ వేసి చేశానంటే ఇంక మా వారు ఇక అలానే తినొచ్చు కదా, మళ్ళీ ఉప్మా పెసరట్టులోకి ఎందుకు, ఉప్మాని ఉట్టి తినేస్తే సరిపోతుంది కదా అనేది అంటారు. ఇక అందుకని నార్మల్గా ఇలా అయితే చేశాను అనమాట ఉప్మా. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. దగ్గర పడిన తర్వాత మరీ గట్టిగా అయితే బాగోదండి. ఇంక ఇలా వచ్చేసిన తర్వాత ఇంక దీన్ని అయితే పక్కన పెట్టేస్తే సరిపోతుంది. మా వారికి ఉప్మా పెసరట్లోకి ఇంకా అవన్నీ వేస్తే ఇష్టం ఉండదు అనమాట. టమాటాలు, ఉల్లిపాయలు, పల్లీలు ఇట్లాంటివి వేస్తే ఇష్టం ఉండవు, అందుకని అవి వేయలేదు. కావాలంటే వేసుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు. ఇంక ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా, పక్కనైతే పెట్టేశాను. ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెనం అయితే పెట్టేశానండి, దోశ పెనము. ఒక ఉల్లిపాయ తీసుకొని రుద్దేస్తున్నాను అనమాట. ఇదేంటోనండి బాబు, తెచ్చుకున్న ఫస్ట్లో అయితే నీట్గా భలే ఉంది. రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉండేసరికి చూడండి ఎలా అయిపోయిందో. ఎంత తోమినా కానీ అట్లానే ఉంటుందండి. సర్లే అని ఇంక రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నప్పుడు వస్తువులు అనేవి అలానే ఉంటుంటాయి కదా అని ఇంక వదిలేస్తున్నాను అనమాట. ఇదిగో ఉల్లిపాయ రుద్దేసిన తర్వాత పెనం వేడైన తర్వాత ఒక గంట అయితే పిండి తీసుకొని ఇలా చక్కగా వేసి రౌండ్గా అయితే ఇలా వేసానండి. తర్వాత మనం ముందుగా చేసుకున్న ఉప్మా ఉంది కదా, పెసరపిండి అనమాట. ఇది ఉప్మాను అయితే కొంచెం మధ్యలో సెంటర్లో పెట్టేశానండి దోశకి. పైన కొంచెం కారం అయితే ఇలా ఇలా చల్లుకోవాలండి లైట్గా. ఇలా కారం చల్లుకోవటం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. తర్వాత ఆయిల్ కూడా అనమాట, ఆయిల్ కూడా లైట్గా చుట్టూ చల్లుకోవాలండి. చక్కగా ఇప్పుడైతే మనం కాలనివ్వాలన్నమాట. మీడియం టు సిమ్లో ఉంచుకొని చక్కగా కాలనిచ్చామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. హైలో పెట్టి త్వరగా మాడపెట్టేసామంటే టేస్ట్ బాగోదు, కానీ మీడియం టు సిమ్లో ఉంచుకొని చక్కగా కాలనిచ్చామంటే సూపర్ ఉంటుంది అనమాట. ఇదిగో ఇప్పుడైతే కాలిన తర్వాత ఒక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి. ఒక సైడ్ అంటే మొత్తం తిప్పట్లేదండి దోశను, నార్మల్ దోశలాగా మనకి ఇక్కడ మధ్యలో ఉప్మా ఉంది కదా, దీన్ని ఒక పక్కకి మడత పెట్టాను అనమాట. ఇలా ఇదిగో వీడియోలో చూపించే విధంగా ఇలా పెట్టేస్తే మనకి చక్కగా పెసరట్టు అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇంకొకటి అయితే చేస్తానన్నమాట.
ఈ ఉప్మా పెసరట్టు అయితే మా వారు ఒకటే తింటానంటారండి. ఇంకొకటి తినమన్నా గాని తినరనమాట. ఒకటి తింటేనే ఫుల్ అయిపోతుంది పొట్టనైతే అంటారనమాట. ఇంకా ఇంకొక దోస అయితే పోస్తున్నానండి. ఇంకా మా తమ్ముడు కూడా ఈరోజు జనరల్ ఎళ్తున్నారనమాట 9కి. అందుకని ఇంకొక దోస అయితే పోస్తున్నాను. వాళ్ళకైతే బాక్స్‌లో అవైతే పెట్టేసానండి. బాక్స్‌లో అవన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ నేను ఇది టిఫిన్ అయితే చేసిస్తున్నాననమాట. పిల్లలు కూడా రెడీ అయ్యారండి చక్కగా. అందరూ రెడీ అయిపోయారండి. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అక్కడికైతే రెడీ అయ్యి కూర్చున్నారనమాట. తినేసి ఇంకెళ్ళటమే ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే పిల్లలిద్దరు, మా వారు, మా తమ్ముడు నలుగురు కూడా తినేసి ఇంకా ఎళ్తారనమాట. దోసల కోసమే వెయిటింగ్ అండి. నేనిక్కడ చకచకా దోసలు పోసి ఇచ్చేసానంటే వాళ్ళు చకచకా తినేసి ఎటోళ్ళు అటు ఎళ్తారనమాట. ఇంకా పిల్లలనైతే నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలండి. ఇంకా మా వారు అలాగే మా తమ్ముడికైతే పోసి ఇచ్చేసాననమాట. ఇంకా మా బుడ్డోడొచ్చేసి నాకు ఉప్మా వద్దు, ఓన్లీ దోస కావాలి, దోసలో ఇంకేం వేయొద్దనైతే అంటున్నాడు. సర్లేని ఇంకా వాడి కోసం ఇలా ప్లెయిన్ దోస అయితే పోస్తున్నానండి. మా పాప ఏమో ఉప్మా దోస వద్దు నాకు కారం దోస కావాలంటుంది. ఇక సరే ధనుష్కి పోసి ఇచ్చిన తర్వాత నీకు ఇస్తానని అయితే చెప్పేశాను. ఇంకా ఏంటి స్వప్న ఫస్ట్ మీ వారు మీ తమ్ముడికి ఇచ్చి తర్వాత పిల్లలకి తినిపిస్తున్నావు అనుకుంటున్నారా? వాళ్ళైతే 8:30కి వెళ్ళిపోవాలండి. ఇక పిల్లలైతే 9కి కదా నేను తీసుకెళ్తాను కదా నిదానంగా. అందుకని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేసి తర్వాత పిల్లలకైతే తినిపించేసి స్కూల్ దగ్గర కూడా దింపేసి వచ్చానండి. స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసిన తర్వాత ఇంకా నేను మిషన్ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట. మిషన్లో బట్టలు వేసామంటే ఇంకా అవుతుంటాయి. తర్వాత నా పనులనేవి నేను చేసుకోవచ్చు అని. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దబ్బా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంచెం బాధగా కూడా ఉందనమాట. ఛానల్ వచ్చేసి మీకు అందరికీ ఎంతమందికి తెలుసో లేదో తెలీదు కానీ ఇంకొంతమందికి లైవ్ చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుందబ్బా. ఏంటి స్వప్న ఏం తెలిసింది, ఏంటి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను కదా, ఛానల్ మానిటైజేషన్ అవుతుందా అవ్వదా ఏంటి అసలు ఎప్పుడవుతుందని. మొత్తానికి ఇప్పటికైతే ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. కానీ పూర్తిగా అయితే అవ్వలేదన్నమాట. సగం మానిటైజేషన్ అయిపోయిందండి. ఇప్పుడు ఛానల్ వచ్చేసి మనకి ఇంకా ఈ ఛానల్ పూర్తిగా మానిటైజేషన్ అవ్వాలండి. ఇప్పుడు మన ఛానల్లో 3000 అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. 3000 అవర్స్ అలాగే 500 సబ్స్క్రైబర్స్ దాటితే ఛానల్ మానిటైజేషన్ అయితే ఇప్పుడు కొత్తగా ఆప్షనల్ వచ్చింది కదా, అదైతే సక్సెస్ అయ్యామండి. ఇక తర్వాత 4000 అవర్స్ కూడా కంప్లీట్ అయినాయి అంటే మన ఛానల్ పూర్తి మానిటైజేషన్ అయితే అయిపోతుంది. అందుకే కొంచెం బాధ కొంచెం సంతోషం అని అయితే చెప్తున్నాను అనమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, అక్క ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా అని అయితే అడుగుతూ ఉన్నారు. అందుకని చెప్తున్నాను అనమాట. ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా సక్సెస్ఫుల్గానే ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. కానీ ఛానల్ని మానిటైజేషన్ వరకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాను. అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మానిటైజేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి ఆ ప్రాసెస్ అంతా తెలియక నిజంగా చాలా టెన్షన్ పడ్డానండి. ఎలాగలా తిప్పులన్నీ పడేసి ఛానల్ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకున్నాను అనమాట. అప్లై చేసుకున్నాక కన్ఫర్మ్ అయితే అయిపోయిందండి. ఒక 1 డే పట్టిందనమాట ఛానల్ చెక్ చేయటానికి. అంటే నాకు కాదు, మనం మానిటైజేషన్కి అప్లై చేసుకున్న తర్వాత యూట్యూబ్ వాళ్ళు చెక్ చేస్తారనమాట. వాళ్ళు చెక్ చేయడానికి ఒక 1 డే తీసుకున్నారు. సెకండ్ స్టెప్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ ఉందండి. 3 స్టెప్స్ ఉన్నాయి అన్నమాట. దానికి మళ్ళీ 1 డే పట్టింది. 1 డే తర్వాత మళ్ళీ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వచ్చినాయి అన్నమాట. వాటి వల్ల మనకి ఎలాంటి యూజ్ అయితే ఉండదండి ప్రస్తుతానికైతే. నాకు తెలిసినంత వరకు 4000 అవర్స్ కంప్లీట్ అయిపోతేనే మనకి ఛానల్లో వచ్చే యాడ్స్ వల్ల మనీ అయితే వస్తుందన్నమాట. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మొత్తానికి ఎలాగోలా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా 1000 అవర్స్ కూడా వచ్చేసాయి అనుకో, 4000 అవర్స్ కంప్లీట్ అవుతాయి కదా, అప్పుడు ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ వరకు రావడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసండి. ఎంతమంది ఎన్నన్నారు అంటే నిజం చెప్పాలంటే వెనక్కి నెట్టే వాళ్ళకంటే కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారండి.
మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఇక్కడి వరకు రాగలిగాను. ఒకళ్ళు ఏదన్నా అన్నారు, బ్యాడ్ కామెంట్ పెట్టారు అని నేను బాధపడ్డానంటే చాలు చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. అలాంటివి పట్టించుకోవద్దు. నువ్వు సక్సెస్ అయ్యేటప్పటికి ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. నువ్వు అలాంటివి పట్టించుకుంటూ ఆగిపోవాలని ఇలా చేస్తున్నారు. నువ్వు ఇప్పటి వరకు పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకొని ఆగొద్దు అని నాకు ధైర్యం చెప్పిన వాళ్ళు నిజంగా చాలామంది ఉన్నారండి. వాళ్ళలా నాకు ధైర్యం చెప్పకపోయి ఉంటే నేను ఛానల్ అనేది ఆఫ్ చేసే పరిస్థితి కూడా వచ్చిందనమాట ఒకానొక రోజు. ఈ వీడియోలొద్దు, అసలు నేను ఎందుకు వీళ్ళ చేత మాటలు పడాలి, ఎందుకు నేను అసలు వీళ్ళందరి చేత అనిపించుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా ధైర్యం చెప్పి ముందుకు తీసుకొచ్చారనమాట ఇక్కడి వరకు కూడా. నిజంగా గ్రేట్ అండి బాబు ప్రతి ఒక్కళ్ళు కూడా, నేనే కాదు. మనం చెప్తూనే ఉంటానండి నేను మొదటి నుంచి కూడా, మన మాట ఒకళ్ళని బాధ పెట్టేలా అస్సలు ఉండొద్దబ్బా. మనకి కుదిరితే ఒకళ్ళని సంతోషపెట్టేలా మాట్లాడగలగాలి, లేకపోతే లేదు. అంతేగాని ఒకళ్ళు బాధపడేలా మాట్లాడే హక్కు ఎవరికి ఉండదండి. ఒకళ్ళు మనల్ని ఏం చేయనప్పుడు మనం ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి, వాళ్ళు బాధపడేలా మాట్లాడాలి. ఈ చిన్న విషయం గుర్తుంచుకున్నారంటే ఎవరు కూడా ఎవరిని బాధ పెట్టరండి. ఇది తెలియక నోటికొచ్చినట్టు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది కదా అన్నట్టుగా ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకు ఇలా ఉంటారో కూడా అర్థం కాదబ్బా. ఒక్కొక్కళ్ళ మైండ్ ఎందుకు ఇలా ఎన్ని రకాలుగా ఉంటుందో ఏంటో బాబోయ్. నేనైతే రకరకాల మనుషులనైతే చూస్తున్నానండి మొత్తానికి యూట్యూబ్ దయ వల్ల, యూట్యూబ్ పుణ్యం వల్ల. సర్లేండి, ఎట్లయితే ఏమైంది, మన ఛానల్ అయితే మానిటైజేషన్ వరకు వచ్చిందనమాట. నేను చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే నాకు ధైర్యం చెప్పి నువ్వు చేయగలవు, చెయ్యి, వీడియోలు రెగ్యులర్గా పోస్ట్ చెయ్యి, ఆపొద్దు అని ధైర్యం చెప్పిన వాళ్ళు ఉన్నారండి. మీ అందరికీ కూడా నిజంగా ధన్యవాదాలండి. నాకైతే ధైర్యం చెప్పి నువ్వు చెయ్యగలవు, చెయ్యి అని ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు, చాలా చక్కగా వాళ్ళకి కౌంటర్ ఇస్తున్నారనమాట. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఇవాళ వ్లాగ్ అయితే ఇంతే అనమాట. ఇంకా ఉంది, కాకపోతే నేను అదంతా ఇప్పుడు ఎడిటింగ్ చేయలేదు, నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.